పోలేరమ్మ గుళ్ళో నిప్పులు గుండం తొక్కుతుంది. ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. ఆ పూజ కనుక చేస్తే ఎంతటి కష్టంలో నుంచైనా బయటపడతారట. అవునా? ఎవరు చెప్పారంట? ఎవరో మహిమగల సాధు చెప్పారట. ఆహా, ఆ మహిమలున్న సాధువుని పుట్టించింది ఎవరో తెలుసా? ఈ నీలాంబరి. ఎవరితో మాట్లాడుతుంది? ఏమీ వినపడట్లేదు. ఏంటి నువ్వా? అవును చీపురాంటీ, నీకో విషయం తెలుసా? ఇక నుంచి ఆ ఇంట్లో అఖిలాండేశ్వరి దగ్గర నుంచి పని మనిషి వరకు ఎవరు ఏం చెయ్యాలో నిర్ణయించేది ఈ నీలాంబరి. అదెలా? నీ అమాయకత్వానికి దండేసి దండం పెట్టు. చీపురాంటీ, స్విచ్ ఇంట్లో ఉంటుంది, బల్బు ఎక్కడో వరండాలో ఉంటుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలగట్లే? ఓ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు స్విచ్ అన్నమాట. పర్లేదు, నువ్వు దారిలో పడ్డావు. చీపురాంటీ, నీతో చాలా మాట్లాడాలి. పర్లేదు, మాట్లాడు. మనలాంటి వాళ్ళు ఫోన్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గోడలకు కూడా చెవులుంటాయి. త్వరగా వచ్చే. వస్తాను. ఎక్కడికొస్తావు? ఇంకెక్కడికి? ఆఫీస్కొస్తాను. వద్దు, నేను చెప్పిన ప్లేస్కి రా. అర్థమైందా? ఓకే, వెంటనే వచ్చేస్తాను. బాయ్. నీలమ్మా, నీలమ్మా. ఏంటి చీపురాంటి కంగారు? 6 అడుగుల ఎత్తుంటే కాదు, 6 అంగుళం బొర్ర కూడా పెంచు. నువ్వు చెప్పే విషయాలు వింటుంటే ఉన్న బ్రెయినే దొబ్బెట్టుంది. ప్లాన్ నచ్చలేదా? అర్థం కాలేదా చీపురాంటి? భయం వేస్తుంది నీలమ్మా. పోయి పోయి పోలేరమ్మ తల్లితో పెట్టుకుంటున్నావు. ఆ తల్లి చాలా మహిమ కలదే. అంతేకాదు, అఖిలాండేశ్వరిని నమ్మించగలిగాను.
అక్క ఆ పూజ పూర్తి చేస్తే కాళ్ళు కాలి బొబ్బలొస్తాయి. మనకేంటి లాభం? పూజ ఫలించి బావగారు మామూలైతే మనకింకా ప్రమాదం కదా. మామూలైతేనే కదా ప్రమాదం. అక్క చేసే పూజకి పోలేరమ్మ కరిగిపోతుంది. నీకు అక్క గురించి పూర్తిగా తెలీదు. చాలా మొండిది. అవును చీపురాంటీ, ఆ మొండితనంతోనే చేస్తుంది. ఒసే నీలమ్మ, మొండిగా నిప్పులు తొక్కిందంటే బావగారికి నయమై నిజం చెప్తే ఆ నిప్పులతో మనకి కాష్టం పెడుతుందే. కంగారు పడుకు చీపురాంటీ, ఆ నిప్పులు తొక్కి పూజ పూర్తి చేస్తేనే కదా. అదే నేను అనేదే. నీలమ్మ అంటే అదే, ఆ నిప్పుల గుండుల్లో నడిచినా పూజ మాత్రం పూర్తి కాదు. అఖిలాంటి కాళ్ళు కాలి మసవుతాయి. అది ఎలా అంటే అలా చేయబోతున్నాను. ప్లాన్ ఎలా ఉంది? వామ్మో వామ్మో నీలమ్మా, ప్లాన్ అదిరిపోలా? ఆంటీ మంచం మీద పడితే ఆ ఇంటి పెద్దెవరో ఊహించు. నేనే నేనే ఆ ఇంటి పెత్తనవంతా నీదే. అందర్నీ దారిలో పెట్టే పెద్ద దిక్కు నువ్వే. సరే, అయితే మరి నేను వెళ్తాను. నువ్వు చెప్పినట్టు జరిగితే అఖిలక్క ప్లేస్ నాది, నా ప్లేస్ నీది, సరేనా? ఏంటి? అదే, అఖిలక్క ప్లేస్ నాది అంటున్నా. ఓకేనా? నేను వెళ్ళొస్తాను. ఓసే పిచ్చి నా చీపురాంటీ, నిన్ను అమాంతంగా మొనగ చెట్టెక్కిస్తే ఎంత ఎత్తైనా ఎక్కుతావే, కానీ అక్కడ్నుంచి పడే విషయమే తెలీదు. అసలు నా ప్లాన్ ఏంటో తెలుసా? అఖిలాండేశ్వరి కుటుంబాన్ని నాశనం చేయడమే. అదే కూరలో కరివేపాకుని వాడుకొని ఎలా తీసి పడేస్తామో, నిన్ను కూడా అలా వాడుకొని వదిలేబోతున్నాను. ఆ నిప్పుల గుండంలో అఖిలాంటి కాళ్ళు కాదే కాలేవి, మనిషే లేకుండా చేస్తాను. ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా చేసి నా పగ తీర్చుకోబోతున్నాను. దొంగ సాధువుని పంపించి నిప్పుల గుండంలో అఖిల నడిచేలా చేసి తన ప్రాణం తీయబోతున్నాను. ఎవరైనా రండి. అయ్యో ఆంటీ, ఇప్పుడు ఇన్ని రోజులకు నా పొగ తీరబోతుంది.
పిఏ పరశురాం, ఎస్ మేడం. ఈ రోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? డైరీ చూసి చెప్తాను మేడం. త్వరగా చెప్పు. మార్నింగ్ 7 to 7:30 వరకు చెక్కులపై సంతకం పెట్టడం. 8 o'clockకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్ని కలవడం. అక్కడి నుంచి అక్కడ నుండి సరాసరి మినిస్టర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం. మరి టిఫిన్ ఎక్కడా? టిఫిన్కి టైం లేదు మేడం. సరే, ముందు చెక్కులపై ఆ సంతకాలేంటో కానీ. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మేడం. కింద అందరూ రెడీగా ఉన్నారా? ఉన్నారు మేడం. దీపావళి వస్తోంది కదా, బాంబులు పేల్చుకోవడానికి ₹1 కోటి బోనస్ ఇచ్చాను. అందరికీ పంచు. అలాగే మేడం. ప్రమీల, సులోచన, త్వరగా అందరూ రండమ్మా. నువ్వు ఇట్రా, అమ్మగారు వస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. దండాలమ్మ. విజయ్, అమ్మగారు, జనరల్గా ఇంట్లో నీ పనేంటి? టీ పెట్టడం, అది మీకు అందివ్వటం. ఇక నుంచి నువ్వు అది చేయాల్సిన అవసరం లేదు. అమ్మా, నా ఉద్యోగం తీసేయకండమ్మా. ప్రమోషన్ ఇచ్చాన్రా. టీ చేయడం చేతికివ్వడం కాదు, పిడకలు చేయడం, గోడ కొట్టడం. ఎలా ఉంది? కంపుగా ఉంటుందమ్మా. పిడకలు చేసేది సెంటుతో కాదు, పేడతో. కంపే వస్తుంది. మూసుకొని వెళ్ళి చేయి. అలాగేనమ్మా. ఓ, తాయారమ్మ కదా? ఆ రోజు నా చీరకి గంజి వేయమంటే ఏమన్నా? నా చీరకి గంజెందుకు, కుడితిలో ముంచేస్తే బావుండు అన్నావు కదా? అమ్మగారు, అది నేను వదో. మీరు చెప్పినవి వినడానికి కాదు ఈ మీటింగ్. నేను చెప్పినవి మీరు చేయడానికి. ఏం చేయమంటారు అమ్మగారు? నా చీరని పశువులు తాగే కుడితిలో ముంచి ఆరబెడతానన్నావు కదా? ఇప్పట్నుంచి నీ బట్టలు కుడితిలోనే ఉతుక్కోవాలి. డోకొచ్చినా సరే క్షమించేదే లేదు. నువ్వు అవే కట్టుకోవాలి. అవును, మీ అందరికీ ఓ పెద్ద తలకాయ ఉంటుందే, అదే హెడ్డు అంటారు కదా? ఎక్కడా? దానికి కొంచెం హెడ్ వెయిట్ దించుతా. నాతో నీకు పనుందా? అవును. అయితే నువ్వే ఇట్రా. ఈ పొగరే నాకు నచ్చంది. నచ్చని దాన్నే పొగరు అంటారు, నచ్చితే స్టైల్ అంటారు.
నువ్వు ఇంట్లో ఏ ఏ పనులు చేస్తావో నాకు తెలుసు. ఇక నుంచి అవన్నీ నువ్వు చేస్తావా? ఏయ్, నువ్వు చెయ్యాల్సిందేంటో తెలుసా? బట్టలు ఉతకడాలు, బాసన్లు కడగడాలు కాదు, బాత్రూంలు కడగాలి. పరశురాం, మేడం, అదేం చేయాలి? బాత్రూంలో కడగాలి మేడం. చెప్పు. ఫినాయిల్తో రోజుకి 2 సార్లు బాత్రూంని శుభ్రంగా క్లీన్ చెయ్యాలని నేను చెప్పానని చెప్పు. అవసరం లేదు మేడం, ఏ? ఆల్రెడీ వినేసింది మేడం. పరశురాం, ముందు అందరినీ లైన్లో నిలబడమను. ఆల్రెడీ లైన్లోనే ఉన్నారు మేడం. తనకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా? ఇక్కడే నుంచుంది, వెళ్ళి లైన్లో నిలబడమను. మేడం చెప్తుంది కదా, వెళ్ళి లైన్లో నించోండి. నా సెక్రటరీనే కొడతావా? నిన్ను నిన్ను ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటి ఈ కొత్త అవతారం? అక్క, నన్ను క్షమించక్క. తప్పులు చేయడం, క్షమించమని అడగడం మీకు అలవాటైపోయింది. చిన్న చిన్న తప్పులకైతే క్షమాపణలుంటాయి. మీరేం చేశారో తెలుసా? ఏంటి? ఏం జరుగుతోంది? అక్క, నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కదా. నీలా ఉండాలని నాకు ఎప్పటినుంచో అనిపిస్తుండేదక్కా. నువ్వు నా రోల్ మోడల్ అక్కా. నీలా చీరలు కట్టుకోవాలి, నీలా బొట్టు పెట్టుకోవాలి, నీ నడకలా నడవాలి, నీ దర్జా, నీ దర్పం అన్నీ అన్నీ నీలాగే చేయాలని నా జీవితాశయం అక్కా. ఒక్కరోజు సీఎం లాగా, ఒకే ఒక్క రోజక్క, అఖిలక్క అన్నమాట. చీరల షాప్కెళ్ళి చీరలు కొనుక్కుని, నగల షాపుకెళ్ళి నగలు కొనుక్కుని ఆంటీలా రెడీ అయినంత మాత్రాన నువ్వు ఆంటీ వైపోవు. భవానీ, ఈ ప్రపంచంలో కొనుక్కోలేనిదొకటుంది, అదే గౌరవం. అది మన వ్యక్తిత్వం వల్ల ఎదుటి వాళ్ళిచ్చేది. నాలా కట్టు బొట్టు మార్చినంత మాత్రాన అది వస్తుందనుకోకు. ఇంకొకర్లా ఉండాలనుకోవడం మానేసి మంచిగా, మనిషిగా ఉండడానికి ప్రయత్నించు. వెళ్ళు. అలాగే అక్క. ఆగో. వీళ్ళకేమేం పనులు చెప్పావో అవన్నీ రేపట్నుంచి నువ్వే చెయ్యాలి. నేనా? అవును, నువ్వే చెయ్యాలి. అక్కా, వెళ్ళు. పెండతో పిడకలు చేయడం, కుర్తితో ఉతికిన బట్టలు కట్టుకోవడం నా వల్ల కాదక్కా. నేను చేయలేనక్కా. అక్క, నేను చేయలేను. నా వల్ల కాదక్కా. నేను చేయలేను. నా వల్ల కాదు. నేను చేయలేనక్క. నా వల్ల కాదు. నన్ను వదిలే అక్క. నేను చేయలేను. ఏమైంది నీకు? మళ్ళీ కలగనవా ఏంటి? అవునే మనవరాలా. ఈసారి ఏమైనట్టు కలొచ్చింది? కొంపతీసి పెద్ద హీరోయిన్ అయినట్టు కలొచ్చిందా ఏంటి? అఖిలక్కనైనట్టు కలొచ్చిందే. ఏంటి? అవునే, వన్ డే అఖిలక్క. నిజంగా ఊహించుకుంటేనే
ఎంత బాగుందో తెలుసా? ఆ రాజసం, ఆ దర్పం, ఆ టీవీ, అబ్బో! కలగన్న నాకే ఇంత అద్భుతంగా అనిపిస్తే అనుభవిస్తున్న అఖిలక్కకి ఇంకెంత బాగుంటుందో. అందుకే అఖిలక్కలా కాకపోయినా ఆ ప్లేస్ నైనా సొంతం చేసుకోవాలనే నీలాంబర్తో చేతులు కలిపా.